ఓ సండే రాజేంద్ర దీపికని వెస్ట్ లండన్లో హౌన్సీ వైపున్న విన్సిల్ ఖాజల్కి తీసుకువెళ్లాడు. అంతా తిప్పి చూపించటానికి. ప్రాచీన కట్టడం ఆ కోట. సువిశాలమైన స్థలం అక్కడ. పూర్వకాలం దేశాల్ని పాలించిన రాజులు రాణులు వాడిన చక్కటి తివాసీలు పరిచిన ఆ విశాలమైన హాల్స్, వారు వాడిన అనేక పరికరాలు ఉన్నాయి. వారు ధరించిన దుస్తులు కూడాను. అక్కడున్న మ్యూజియం అంతా కాళ్ళు అరిగేలా తిరిగి చూశారు వాళ్ళు. అబ్బా, ఎంత పెద్ద కోట! ఇప్పుడున్న రాణి రాజు గారు ఎప్పుడన్నా ఈ కోటకి వస్తారా రాజు? దీపిక సందేహంగా అడిగింది. సంవత్సరానికి ఒక్క మారు ఇక్కడికి వస్తారని అంటారు అని చెప్తూ మ్యూజియం లోపల రాణి తైల చిత్రం పక్కన దీపికని నిల్చోబెట్టి ఫోటో తీశాడు రాజేంద్ర. దేశ దేశాల నుండి ఈ కోటని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులతో అంతా నిండుగా సందడిగా ఉంది. మ్యూజియంలో చక్కటి తైలవర్ణ చిత్రాలు కూడా అనేకం చూపరులను కనువిందు చేస్తున్నాయి. మరో విశాలమైన హాల్లో, ఇంకో హాల్లో హైదర్ అలీ వాడిన కత్తులు, కటార్లు, పెద్ద పెద్ద వెండి పళ్ళాలు, నగిషీలు చెక్కిన పిడిబాకులు, కిరీటాలు, సింహాసనాలు, ఎన్నెన్నో విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. ఖరీదైన ఇవన్నీ మన భారతదేశం నుండి కొల్లగొట్టుకొచ్చారు ఈ బ్రిటిష్ వాళ్ళు, అక్కసుగా చెప్తున్నాడు దీపికతో రాజేంద్ర. బయటంతా రంగురంగుల పూలతో చక్కటి సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. ఎన్నెన్ని గులాబీలో, రకరకాల అనేక రంగుల వికసించిన గులాబీలను అక్కడ చూడవచ్చు. పూదోటలు కనుల పండుగగా ఉన్నాయి. నల్ల ప్యాంటుపై ఎర్రటి లాంగ్ కోట్ ధరించి తలపై పొడుగాటి నల్ల టోపీలు పెట్టుకుని ఉన్న రక్షక భటుల్లాంటి గార్డ్స్ కోట లోపల బయట కాపలా కాస్తూ కదలకుండా నిల్చున్న వాళ్ళు బొమ్మల్లాగా ఉన్నారు చక్కగా. ఆ తర్వాత వీకెండ్స్ దీపికని తిప్పడానికి సెంట్రల్ లండన్ తీసుకెళ్లాడు రాజేంద్ర. సెంట్రల్ లండన్లో కార్ పార్కింగ్ కష్టమని ట్రైన్లో వెళ్లారు ఇద్దరూను. బంకింగ్హామ్ ప్యాలెస్, సైన్స్ మ్యూజియం, విక్టోరియా చర్చ్, పార్లమెంట్ భవనం అన్నీ తిప్పి చూపాడు. హాలిడే ఇన్ అన్న పేరున్న అతిపెద్ద హోటల్ని కూడా చూపించాడు బయటి నుండే. రంగురంగుల లైట్స్ వెలుగులో సెంట్రల్ లండన్ దగద్ధాయమానంగా మిళమిళా మెరిసిపోతోంది, కంటికి మిరుమిట్లు గొలిపేలా. లండన్లోకెల్లా అతిపెద్ద ఖరీదైన షాపింగ్ మాల్, హారార్ట్స్, రంగురంగుల తోరణాల కిందికి వేలాడుతున్న లైట్స్, పైనుండి కింది వరకు అన్ని లైట్స్ ధగధగా మెరుస్తున్నాయి. అతి సుందరమైన ఆ షాపింగ్ మాల్కి వెళ్లారు రాజేంద్ర, దీపిక. కొనేది ఏమీ లేకపోయినా లోపల పైన అంతా తిరిగొచ్చారు. అతి చిన్న వస్తువు నుండి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు సమస్తం దొరుకుతాయి అక్కడ దీపిక. కానీ మనలాంటి సామాన్యులు కొనలేరు ఇక్కడ. అన్నీ చాలా కాస్ట్లీ. మన ఇండియా నుండి వచ్చిన సినీ కళాకారులంతా ఇక్కడే షాపింగ్ చేస్తారని అంటారు చాలా మట్టుకు. థేమ్స్ నది మధ్యలో జెయింట్ వీల్ ఆకారంలో ఎంతో ఎత్తులో గుండ్రంగా ఉన్న లండన్ ఐ యొక్క బ్లూ రంగు లైట్స్ చుట్టూరా వజ్రపు తునకల్లా తళుకు తళుకుమంటూ మెరుస్తున్నాయి. అలా అన్నీ కాలినడకన తిరిగి చూస్తూ నెమ్మదిగా లండన్ బ్రిడ్జ్ వీధికి వచ్చారు వాళ్ళిద్దరూను. చల్లటి గాలులు హాయిగా మనస్సుకు మత్తు కలిపేలా వీస్తున్నాయి. ఎటు చూసినా జంటలే, ఆలింగనాలు, చుంబనాలు, ఇలాంటి సీన్స్ దీపికకు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఇక్కడి జనాలకు శృంగార రసం కాస్త ఎక్కువే కాబోలు అంది దీపిక నవ్వుతూ. ఎందుకని అలా అంటున్నావు? అదిగో అటు చూడు రాజు. నదికి ఆనుకుని ఉన్న డెక్ పై ఓ జంట మూతిలో మూతి కలిపేసుకుని చుంబనాల సీన్లో యమ బిజీగా ఉన్నారు. దీపిక చూపించిన వాళ్ళని చూసిన రాజేంద్ర కూడా చిన్నగా నవ్వాడు. పగలు రాత్రి అన్న భేదం లేదు, బయటికి వస్తే చాలు. బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో, పార్కుల్లో ఇక్కడ ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. అదో సరదా వాళ్లకు తేలిగ్గా అంటూ నవ్వేశాడు. ఓ చోట వేయించిన పల్లీలను చక్కెర పాకంలో వేసి తీస్తూ వేడివేడిగా అమ్ముతున్నాడు ఓ నల్లతను. రాజేంద్ర ఓ పౌండ్ పెట్టి అవి కొని తింటూ ఇద్దరూ బ్రిడ్జ్ మీద నింపాదిగా నడవసాగారు. ఎటు చూసిన రంగురంగుల లైట్స్, వెలుగులే వెలుగులు. ఆ ప్రదేశం అంతా అతి సుందరంగా మనోహరంగా ఉంది. మన దేశంలోని గంగా, గోదావరి నదుల్లాగా గలగలలు, ఉరుకుల పరుగుల్లాంటివేవీ ఉండవి థేమ్స్ నదికి. గొప్ప చరిత్ర గల లండన్ ప్రాచీన సంస్కృతికి చిహ్నంగా బహు గంభీరంగా నిశ్శబ్దంగా పారుతూ ఉంటుంది నది. అలా నెమ్మదిగా అంటూ దీపికకి చెప్తున్నాడు రాజు. వంతెన మీద నుంచి తలవంచి కిందికి చూస్తే దట్టమైన నీలిరంగు నీళ్లలో లైట్స్ ప్రతిబింబిస్తున్నాయి చక్కగా దీపాల వరుసల్లా. పెద్ద పెద్ద స్టీమర్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ రెండుగా చీలిపోయి దారి ఇస్తుందిట. అది వెళ్ళిపోయాక మళ్ళీ యథావిధిగా బ్రిడ్జ్ ఒకటవుతుందిట దీపిక. టా అని అంటున్నావు, నీవెప్పుడు చూడలేదా? ఆహా, నేనెప్పుడూ ఆ దృశ్యం చూడలేదు. మరి
ఇన్నేళ్ల నుండి ఇక్కడ ఉంటున్నావు, మరీ చోద్యంగా చెప్తున్నావు, చూడలేదని. నన్ను నిజంగా నమ్మమంటావా? ఓరగా చూసింది దీపిక. నమ్ము నమ్మకపో, నేను చెప్పింది నిజం. నది మధ్యలో బోట్ షికార్లు చేసేవాళ్లు చూస్తూనే ఉన్నారు. అదిగో దీపిక, అటు చూడు, మనకు సమీపంలోనే కోటలాంటి ఆ కట్టడం కనిపిస్తుందే, దాన్ని టవర్ హాజిల్ అంటారు. అందులో రాజులు పరిపాలించిన కాలం నాటి మన భారతదేశం నుండి కొల్లగొట్టుకొచ్చిన కిరీటాలు, మరెన్నో విలువైన వస్తువులు, కోహినూర్ వజ్రం కూడా ఆ కోటలోని మ్యూజియంలో ఉంటుంది. అయితే తప్పకుండా వెళ్ళి చూడాలి రాజు. ఓ ష్యూర్, వెడదాం ఇంకో వీకెండ్. నీకు లండన్లోని అన్ని కట్టడాలు చూపిస్తా డియర్ అంటూ ఆమెను అలవోకగా దగ్గరికి తీసుకుని ప్రేమగా ఆమె నడుం చుట్టూ చేయి పోనిచ్చి నడుస్తున్నాడు రాజు. దీపిక మనస్సు నిండా సంతృప్తిని నింపిందా మాట. తలపుల నిండుగా హాయిని నింపుతోందతడి స్పర్శ. ఆ మధురాతి మధురమైన తన్మయత్వంతో అలాగే అతన్ని అంటుపెట్టుకుని అతడి భుజంపై పూర్తిగా ఒరిగిపోయినట్లుగా నెమ్మదిగా నడుస్తోంది. ఆ నది మధ్యలో ఉన్న ఆ ఎత్తైన గుండ్రని ఆ లండన్ ఐ ఎక్కితే అది తిరుగుతున్నప్పుడు మనకి నిజంగా కళ్ళు తిరగవా రాజు? ఆహా, అందులో ఎక్కి కూర్చున్నాక అదస్సలు తిరుగుతున్నట్లుగా కూడా మనకు అనిపించదు తెలుసా. ఓ 25 పైగానే అద్దాల రూమ్స్ లాంటివి గుండ్రంగా ఉంటాయి. ఆ పైనుండి అద్దాల్లో నుండి లండన్ అంతా కనుల పండుగగా చూసి ఆనందించవచ్చు. ఒక్కో అద్దాల రూమ్లో 4-5 మందిని ఎక్కనిస్తారు. అందులో కూర్చోటానికి సీట్లు కూడా ఉంటాయి మధ్యలో. ఇంకో విషయం ఏంటంటే దీపిక, అది మనం ఎక్కేటప్పుడు కూడా ఆగదు, అలా నెమ్మదిగా తిరుగుతూనే ఉంటుంది. నదిపై పొడువాటి చెక్క పలకల వంటి వాటితో 2 దారులు ఉంటాయి. చాలా స్లోగా తిరుగుతూ ఓ రౌండ్ అయిపోయాక దిగేవాళ్ళు దిగుతుంటే మరో దాంట్లో ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, జనాలు క్యూలో నిల్చుని. అలా కంటిన్యూగా లండన్ ఐ రాత్రి 9 వరకు తిరుగుతూనే ఉంటుంది. చాలా వివరంగా చెప్పుకొచ్చాడు రాజు దీపికకు. నీవెప్పుడెక్కావు లండన్ ఐ? చాలాసార్లు ఎక్కాను, మమ్మీ డాడీలతో, తమ్ముళ్లతో, పెళ్ళయ్యాక ఫ్యామిలీతో. ఇప్పుడు నీతో మళ్ళీ ఓ మారెళ్ళాలి అంటూ నవ్వాడు రాజు. ప్రతిరోజు ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భాస్కర్ కొడుకుని కూడా తన వెంట స్కూటర్పై తీసుకువెళ్ళి స్కూల్ గేట్ దగ్గర దింపేసి తాను నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా తాను తయారై, ఒరే సూరి రెడీయేనా? కేక వేశాడు కొడుకును. నేను రెడీయే డాడీ అంటూ తల్లి అందించిన టిఫిన్ బాక్స్ను ఇంచుమించు 15 కేజీలకు పైగానే బరువుగా ఉన్న స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని దాన్ని తల్లి హెల్ప్ చేయగా భుజాల మీద తగిలించుకుని వాకిట్లోకి వచ్చాడు సూరిబాబు. బయటికి వెళుతున్న భర్తను చూస్తూ ఏదో అడగటానికి సంశయిస్తున్నట్లుగా గుమ్మంలో నిల్చున్న భార్యని గమనించి, ఏమిటి ప్రేమిక, ఏమన్నా కావాలా? తానే చొరవగా అడిగాడు. అదేనండి, ఈరోజు డాక్టర్ రామ్మూర్తి గారి నర్సింగ్ హోమ్కి మా అమ్మని తీసుకువెళ్ళి చూపిస్తాను. ప్రతిరోజు ఆ నొప్పులు ఈ నొప్పులు అంటూ ఒకటే నసపెడుతోంది. ఇంట్లోనేమో డబ్బులు అంటూ అర్ధోక్తిలోనే ఆగిపోయింది ఆమె. ఓకే తీసుకెళ్ళు అంటూ ప్యాంట్ జేబులో నుండి పర్స్ తీసి 2 500 నోట్లు తీసి భార్యకు అందించాడు భాస్కర్. తల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కు చూపించడానికి భర్తను డబ్బు అడిగి తీసుకోవటం కొంచెం బాధగా అనిపించింది ప్రేమికకు. కానీ తానేమీ చేయలేని పరిస్థితి. మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు భరించవలసి వస్తే ఎవరికైనా కాస్త ఇబ్బందే మరి. భాస్కర్ మంచివాడు కాబట్టి పర్వాలేదు. అయినా తల్లికి తండ్రి పెన్షన్ ప్రతి నెల బాగానే వస్తుంది. ఆ డబ్బు ఏం చేస్తుందో తెలియదు. కన్న కూతుర్నైన తనకు కూడా ఎప్పుడూ పట్టుమని ఓ 10 రూపాయలు కూడా చేతిలో పెట్టిన పాపాన పోలేదు. తనకో చీర కొనిపెట్టడమో, సూరికేమన్నా డ్రెస్ కొంటుందా అంటే అది లేదు. తల్లిని అడగటానికి అభిమానం అడ్డొస్తుంది. ఎవరికి ఏమీ కొనిపెట్టకున్నా కనీసం తన కోసం, తన ఆరోగ్యం కోసం, మందుల కోసమన్నా కూడా ఖర్చు పెట్టుకోకుండా అన్నిటికీ ఇతరులపై ఆధారపడితే ఎలా? అలా ఆలోచిస్తుంటే ప్రేమికకు తల్లిపై కించిత్ కోపం కూడా వచ్చింది. కానీ అదేమీ బయటికి కనబడనీయకుండా, అమ్మా ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి వెడదాం, ఎక్కడికి బయటికి తిరుగుళ్ళకి వెళ్ళకు, స్నానం చేశాక కాస్త మంచి చీర కట్టుకో, భోజనం చేసి వెడదాం, మళ్ళీ వచ్చే వరకు ఎంతసేపు అవుతుందో తెలీదు అంది మామూలుగా. అలాగే. హాస్పిటల్ దగ్గర దూరమా? నడిచే వెళ్ళాలా ప్రేమి? అబ్బే దగ్గర కాదు, దూరమే, అంత దూరం నడవలేం, ఆటోలో వెళ్ళి వద్దాం అంటూ తాను మిగిలిన పనులకు ఉపక్రమించింది. తల్లి స్నానానికి వెళ్ళినప్పుడు తమ్ముడి నుండి హఠాత్తుగా ఫోన్ వచ్చింది ప్రేమికకు. హలో అక్కయ్య, ఎలా ఉన్నావు? అయినా అమ్మొచ్చిందిగా నీ దగ్గరికి, ఎలాగున్నావని నిన్ను అడగటం దండగే. ఎందుకంటే ఆవిడెక్కడున్నా అక్కడి వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది నాకు తెలుసుగా. అక్కయ్య, ఏం చేస్తుంది అమ్మ ఇప్పుడు?
ఇప్పుడే స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిందిరా తమ్ముడు. ఈరోజు అమ్మని డాక్టర్కి చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అవునరా రమణ, అమ్మ ఇలా నా దగ్గరికి వచ్చి పడిందేమిరా? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? నీకేం చెప్పలేదా? ఆహా, నేనేం తనని అడగలేదు. ఒక్కరోజని కాదక్కయ్యా, ప్రతిరోజు నాతో నీ మరదలతో తగువ పెట్టుకొని రోజు లేదంటే నీవు నమ్ముతావా? ఇంతకీ డాక్టర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నావే అమ్మని? అమ్మకి ఏమైందక్కయ్యా? ఆరోగ్యం బాగలేదా? కొంచెం కంగారుగా తమ్ముడు అడిగేసరికి, అబ్బే ఏం లేదురా, బాగానే ఉంది. తింటుంది, తిరుగుతుంది, కానీ అస్తమానం ఒంట్లో నొప్పులని ఒక్కటే గోల. ఏ పని పాట లేకుండా ముప్పొద్దులా తింటూ ఒళ్ళు పెంచుకుంటూ పోతే ఈ వయసులో ఎలా? కాస్త తిండి కంట్రోల్ చేయమంటే అస్సలు వినదు. ఈ వయసులో బీపీ షుగర్ వస్తే ఎంత కష్టం అవుతుంది. అవేం ఆలోచించదు. చెప్తే కోపం. తనకొచ్చే పెన్షన్ డబ్బులన్నీ చిరుతిళ్ళకే తగలేస్తుంది. కనీసం నీకెప్పుడైనా ఓ మంచి చీర కొనిపెట్టిందా? అలాంటివేం అవసరం లేదు ఆవిడకు. కన్నపిల్లలకే పెట్టుకోక ఇంకెవరికి పెడుతుంది? అమ్మతో నేను చాలా విసిగిపోయానక్కయ్యా. ఏం చేస్తావో ఏమో నాకైతే తెలీదు, కానీ ఎలాగైనా సరే నీవే అమ్మని కాస్త మార్చాలి నా దగ్గరికి వచ్చే వరకు. మళ్ళీ మునుపటిలా మన అమ్మను చూడాలక్కయ్యా. అదే నా కోరిక. నీవనుకుంటే తప్పక సాధించగలవు. అమ్మ మందులకు, టెస్ట్లకు ఎంత ఖర్చైనా పర్వాలేదక్కయ్యా. నేను వెంటనే డబ్బు పంపిస్తాను. ఈ విషయాలేవి అమ్మతో మాత్రం పొరపాటుగానైనా చెప్పకు అంటూ రమణ ఫోన్ పెట్టేశాడు. తమ్ముడితో మాట్లాడినాక ప్రేమిక మనస్సు కాస్త నూతనోత్సాహాన్ని పుంజుకుంది. పెదవులపై సన్నని దరహాస రేఖ కదలాడింది. ఈ తిరుగుళ్ళు, చిరుతిళ్ళు ఏమీ లేకుండా అమ్మను ఎలా మార్చాలి అనుకుంటూ బహు తీవ్రంగా తల్లిని గురించి ఆలోచించసాగింది. దీనికోసం తమకి బాగా పరిచయస్తులు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డాక్టర్ రామ్మూర్తి గారికి ముందుగానే అమ్మను గురించి వివరంగా చెప్పి ఆయన సలహా తీసుకుని ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఇదంతా అమ్మకు తెలియకుండా జరగాలి అనుకుంటూ వెంటనే ఆయనకు ఫోన్ కలిపి తల్లి విషయం అంతా విపులంగా చెప్పి దుర్గాంబ బాత్రూంలోంచి యువతలకి రాకముందే ఫోన్ పెట్టేసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ప్రేమిక. నిశ్చింతగా అనిపించింది ఆమెకు మనస్సులో. ఇండియా నుండి బంధువర్గంలో ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా లండన్ వచ్చి వర్క్ పర్మిట్ సంపాదించుకుని ఈస్ట్ లండన్లో స్థిరపడిపోయిన సీతాపతి ఎలాగో అలా ఆ కాలంలో పోస్ట్ మ్యాన్ ఉద్యోగం సంపాదించాడు. తనతో పాటు మరో 2 తెలుగు వాళ్ళు కూడా పనిచేసేవారు. బాగా కష్టజీవి. ఏ పన్నైనా బాధ్యతాయుతంగా నేర్పుగా చేయటం ఆయన సహజ నైజం. అప్పటికే 3 మగపిల్లలకు తండ్రి ఆయన. భార్య మీనాక్షి అంతగా చదువుకోలేదు, కానీ చక్కటి కను ముక్కు తీరుతో చూడటానికి బాగానే అందంగా ఉండేది. నోటి దురుసుతనం కొంచెం ఎక్కువే. అతి నెమ్మదస్తుడైన సీతాపతి అన్ని విషయాల్లో భార్యకు అనుగుణంగా మసలుకుంటూ సర్దుకుపోతూ సంసార రథాన్ని ముందుకు లాక్కుపోయేవాడు. మొదటి నుండైనా ఏ పని మొదలెట్టినా కష్టపడి పట్టుదలగా చేసేవాడు. వాళ్ళ తాత తండ్రుల నుండి సంక్రమించిన తమ కులవృత్తిని కూడా ఏమాత్రం విస్మరించలేదు సీతాపతి. కార్పెంటర్ పని కూడా ఎంతో నేర్పరితనంతో మరింత నైపుణ్యంగా చేసేవాడు. అందులో గొప్ప కళాకారుడు ఆయన. ఓ పక్క పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తూనే మరోపక్క డ్యూటీలు లేనప్పుడు ఖాళీ సమయంలో కులవృత్తికి మెరుగులు దిద్దుకునేవాడు. కావలసిన పరికరాలు ఇండియా నుండి తెచ్చుకునేవాడు. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకునేవాడు. కొన్ని ముఖ్యమైనవి ఇక్కడే ఖరీదు చేసేవాడు. ఆయన చేతిలో ఏ కర్ర ముక్క పడినా అదో అందమైన ఆకృతిని సంతరించుకుని చూడటానికి ఆకర్షణీయంగా కనబడేది. ఆ వస్తువులో జీవకళ ఉట్టిపడుతుండేది. ఇండ్లు కట్టేటప్పుడు మన ఇండియా తరహాలో గుళ్ళు, గోపురాలు నిర్మించుతున్నప్పుడు కళా నైపుణ్యం గల సీతాపతికి పిలిపొచ్చేది. అలా ఆ వృత్తి ద్వారా కూడా బాగా డబ్బు సంపాదించాడు. బోలెడంత బంగారం కూడా కొని రకరకాల నగలెన్నో చేయించేవాడు. ఇండియా వెళ్ళినప్పుడల్లా భార్య మీనాక్షికి పెద్ద కొడుకు రాజేంద్రను బాగా చదివించాలని అతడిపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడు సీతాపతి. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలైనాయి. చదువు పట్ల ఏమాత్రం శ్రద్ధ, ఆసక్తి చూపలేదు. అస్తమానము తిరుగుళ్ళు, చెడు సావాసాలు వంట పట్టించుకుని బాగా పాడైపోసాగాడు. కార్ డ్రైవింగ్ చేస్తూ వాటి మెళకువలు, లోటుపాట్లు మాత్రం బాగా గ్రహిస్తూ కార్ల రిపేరింగ్ మెకానిక్గా కాస్త బాగానే సంపాదించాడు పేరు. తండ్రి సహాయ సహకారాలతో రాజేంద్ర ఆ వృత్తిలో స్థిరపడిపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు ఆయన. తన భార్య మీనాక్షికి అంతగా ఇష్టం లేకపోయినా చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధమని ఇండియా వెళ్లి తన చెల్లెలి కూతురు కృష్ణవేణినిచ్చి కొంచెం చిన్న వయసులోనే రాజేంద్రకు పెళ్లి చేశాడు.
రెండోవాడు జితేంద్ర, మూడోవాడు ధర్మేంద్ర బాగా చదువుకుని ఐటీ ఇంజనీర్లు అయిపోయారు. తండ్రి కోరిక, ఆశ కూడా నెరవేరినాయి. మీనాక్షికి, కృష్ణవేణికి అత్తాకోడళ్ల మధ్యన అస్సలు సఖ్యత ఉండేది కాదు. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసేవారు. సీతాపతే వాళ్ళిద్దరి మధ్యన వారధిగా ఉంటూ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడేవాడు. ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ అయిపోయే నాటికి ఈస్ట్ లండన్లోనే వ్యాలంటైన్స్ పార్క్ సమీపంలో ఓ పెద్ద ఇల్లు అన్నాడు. కింద పెద్ద హాల్, డైనింగ్ రూమ్, కిచెన్, ఓ చిన్న టాయిలెట్ మెట్ల కింద ఉండేది. పైన మాత్రం విశాలమైన 3 బెడ్రూమ్స్, బాత్రూమ్ ఉండేవి. కృష్ణవేణి పెళ్ళైన తర్వాత వెంటనే 2 పిల్లలు తల్లయింది. పెద్దవాడు బాబు, పేరు వల్లభని పెట్టారు. చిన్నది పాప, ముద్దుగా మున్ని అని పిలిచేవారింట్లో అంతా. ఇలఫర్డ్లో కొన్న ఆ ఇంటికి చక్కటి వుడ్ వర్క్తో తన కంటికింపుగా సుందరంగా తీర్చిదిద్దుకున్నాడు సీతాపతి. బంగారమంతా బ్యాంక్ లాకర్లో పెట్టాడు. తన యావదాస్తినంతా భార్య మీనాక్షి పేరునే పెట్టాడు. కాలగర్భంలో కొన్ని సంవత్సరాలిట్టే తిరిగిపోయాయి. నిండు ఆరోగ్యంతో ఉన్న సీతాపతి ఓ రోజు ఉదయం పూట మొట్టమొదటిసారిగా హార్ట్అటాక్ వచ్చి కింగ్ జార్జ్ హాస్పిటల్లో కన్ను మూశాడు. పిల్లలు నాయనమ్మతో బాగా ఆడేవారు. మనవడు మనవరాలు పుట్టాక మీనాక్షిలో కాస్త మార్పు వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ అదంతా నటనే అని తండ్రి పోయాక రాజేంద్ర గ్రహించగలిగాడు. సీతాపతి పోయాక అత్తకోడళ్ల మధ్య మళ్లీ జగడాలు మొదలైనాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఇద్దరికీ ఇద్దరే. పోట్లాటలో ఎవరూ తగ్గేవారు కాదు. ఇటు తల్లికి చెప్పలేక, అటు భార్యకి చెప్పలేక రాజేంద్ర దూరంగా బయటికెళ్లిపోయేవాడు. మానసికంగా ఇద్దరి మధ్యన బాగా నలిగిపోయేవాడు బాధతో. తండ్రి ఎలా వీళ్ళిద్దరికీ సర్ది చెప్పేవాడో తనకు అర్థం కావటం లేదు. ఫలితం పీకల దాకా నిండా తాగి ఇంటికి చేరేవాడు రాజేంద్ర. దానితో కృష్ణవేణి మరింతగా రెచ్చిపోయేది. పెద్ద పెట్టిన జగడం జరిగి ఇంట్లో రణరంగంలా తయారయ్యేది. జితేంద్ర, ధర్మేంద్రలకు ఆ ఇంట్లో ఉండటానికి మనస్కరించలేదు. ఏం చేయాలో తోచలేదు. ఉద్యోగాల పేర్లతో ఇద్దరు వేర్వేరు చోట్లకి వెళ్ళిపోయారు. వల్లభ్ ముమ్మూర్తుల తాత పోలికల్ని పుణికిపుచ్చుకున్నాడని మీనాక్షి వాడిని బాగా ముద్దు చేసేది. కానీ రాను రాను బాగా తాగుడికి అలవాటు పడిన రాజేంద్ర కృష్ణవేణి పట్ల ద్వేషభావంతో ఒకరినొకరు అసహ్యించుకోవటం మొదలైంది. నానాటికి వారిద్దరి మధ్య దూరం పెరిగిపోసాగింది. ఆ దూరమే ఆ భార్యాభర్తలిద్దరి మధ్య దుష్ఫలితాన్ని కలిగించింది. ఫలితంగా భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటికే వల్లభ్ ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు చదువుకుంటూనే. మున్ని అప్పుడు +2లో ఉంది. కృష్ణవేణి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాక అలా తల్లితో కలిసి ఒంటరిగా జీవిస్తున్న రాజేంద్ర జీవితంలోకి తళుక్కుమని మెరిసే తారలా, చల్లని దేవతలా, తన జీవితానికి ఆశాపుష్పంలా దీపిక అనుకోకుండా అకస్మాత్తుగా ప్రవేశించింది. అది మంచుకో చెడుకో కాలమే చెప్పాలి. జితేంద్ర ఉండే బర్మింగ్హామ్లోని బాలాజీ టెంపుల్లో ఉంగరాలు, పూలదండలు మార్చుకుని ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలనుకుని దీపిక, రాజేంద్రలు భార్యాభర్తలైనారు ఒకానొక శుభముహూర్తంలో. నెక్స్ట్, అమ్మా రావే, మనదే నెంబర్ ఇప్పుడు అంటూ తల్లిని తొందర చేసి పిలుచుకుని లోపలికి వెళ్ళింది ప్రేమిక. అయ్యో పరంధామా, అంత తొందరైతే ఎలానే అంటూ కూతుర్ని అనుసరించింది ఆవిడ. రామ్మా రా, ఎలా ఉన్నావు? భాస్కర్, సూరి బాగున్నారు కదా? డాక్టర్ రామూర్తి గారు నవ్వుతూ పలుకరించారు ప్రేమికను. ఆమె వెనకాలే అడ్డంగా చిన్న గున్న ఏనుగులా ఉన్న దుర్గాంబ తన భారీ శరీరాన్ని లోపలికి తరలించింది. ఈవిడ అంటూ దుర్గాంబ శరీరాకృతిని ఓ మారు ఆశ్చర్యపోయినట్లుగా నిశ్చింతగా పరికిస్తూ అర్థోక్తిలోనే ఆగిపోయాడు. మా అమ్మగారండి డాక్టర్ గారు. ఓ అలాగా, రండమ్మా రండి, ఇలా కూర్చోండి. ఏమిటి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, తన సైడ్ కుర్చీని చూపిస్తూ ఎంతో నెమ్మదిగా అడిగాడు. ప్రేమికను కూడా కూర్చోవన్నట్లుగా చేత్తోనే సైగ చేశాడు ఆయన. డాక్టర్ గారికి ఎదురుగుండా ఉన్న కుర్చీలో ఆసీనురాలైందామె. అయ్యో పరంధామా, ఈ మధ్య నాకెందుకో ఒంట్లో బాగున్నట్లుగా అనిపించడం లేదు డాక్టర్ బాబు. 4 అడుగులు వేసినా ఏదో తెలియని ఆయాసం అంటూ ఆవిడ చెప్పటం మొదలెట్టింది. డాక్టర్ గారు ఓపిగ్గా అన్నీ వినసాగాడు ఆవిడ చెప్పిన విషయాలను. మీకు బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అయ్యో పరంధామా, దేవుడి దయవలన నాకు అలాంటి జబ్బులు ఇంతవరకు దరిచేరలేదు. గుడ్, వెరీ గుడ్. మీ వయసు ఎంతమ్మా? 56. ఓకే, మీరు కాస్త లేచి దీనిపై నిల్చోండమ్మా. అయ్యో పరంధామా, ఇదెక్కడో అవసరమా? ఆవిడ భయంతో బెంబేలు పడసాగింది. మీరు ఎంత బరువున్నారో చూస్తాను.
ఏం పర్వాలేదమ్మా, భయపడకు అంటూ ప్రేమిక తల్లిని వెయిట్ మిషన్పై నిల్చోబెట్టింది. మీరు మరోలా అనుకోకండి డాక్టర్ గారు. అయ్యో పరంధామా అని అనటం మా అమ్మ ఊతపదం అంటూ నవ్వుతూ చెప్పింది ప్రేమిక. చిన్నగా నవ్వుతూ పర్వాలేదు అని తలపంకించాడు డాక్టర్ గారు. ఇంచుమించు 80 కేజీల బరువుంది దుర్గాంబ. డాక్టర్ గారు, ప్రేమిక కూడా ఆ సంఖ్యని చూసి విస్తుపోయారు. నిజంగా తల్లి అంత వెయిట్ ఉంటుందని అనుకోలేదామె. తర్వాత బీపీ చెక్ చేశాడు. నార్మల్గానే ఉంది. అమ్మా, మీకు ఇలాంటి అనారోగ్యం లేదు. నడిస్తే వచ్చే ఆయాసానికి, మోకాళ్ల నొప్పులకి మీ శరీర బరువే ముఖ్య కారణం. కాబట్టి మీరు వీలైనంత త్వరలో మీ బరువు తగ్గితే మీ ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. మీ ఆహారపు అలవాట్లు కూడా కొంచెం మార్చుకోవాలి. మీరు గనక నేను చెప్పినట్లుగా విన్నారంటే 2-3 నెలల్లో మీరు పూర్తిగా పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారమ్మా. ఇకపోతే ముందుగా మీకు కొన్ని చిన్న చిన్న టెస్టులు కూడా రాస్తున్నాను. ఒకటి షుగర్ టెస్ట్, రెండవది థైరాయిడ్ బ్లడ్ టెస్ట్. ఇప్పుడు ఈ 2 కూడా నార్మల్గా ఉంటే ఇక మీ అంతటి అదృష్టవంతురాలు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వయసులో బీపీ, షుగర్ మీకు దరిదాపుల్లో లేవంటేనే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. అవును ప్రేమిక, నిన్నో విషయం అడుగుతాను, ఏమనుకోకు. మీ అమ్మగారిలా లావుగా ముందు నుండి ఉండేవారా, లేక ఈ మధ్యనే ఇలా మారారా అంటూ ఈ మారు ప్రేమికను ప్రశ్నించాడు డాక్టర్ గారు. మొదట్లో బాగానే సన్నగానే ఉండేది డాక్టర్ గారు. ఇంటడు పనంతా ఒక్కతే చేసుకునేది చక్కగా. కానీ మా నాన్నగారు పోయాక ఆ దుఃఖభారంతో 2-3 ఏళ్ల నుండి ఏ పని చేయటం లేదు, తినటం తిరగటం తప్పించి. తల్లి వైపు కాస్త భయంగా చూస్తూ నిజాన్నే చెప్పేసింది ఆమె. అయ్యో పరంధామా, అమ్మాయి చెప్పిందంతా నిజమే డాక్టర్ బాబు. మా ఆయన పోయాక ఆ దుఃఖసాగరంలో మునిగి తేలుతూ ఏ పని పాటలు ముట్టక తిని కూర్చోవటంతో ఇలా తయారయ్యాను. ఆల్ రైట్, ఇప్పటికైనా మించిందేమీ లేదమ్మా. ఈ 2-3 నెలలు బాగా కష్టపడాలి మీ అమ్మగారు. తన ఏజ్కి, హైట్కి తగ్గట్లుగా మినిమం ఓ 20 కేజీల వెయిట్ తగ్గాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2-3 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి. దానికి తోడు ఆహారపు అలవాట్లలో కూడా పూర్తిగా మార్పు రావాలి. చిరుతిళ్ళు, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ పూర్తిగా మానేయాలి. ఒక్క పూటే కొంచెం అన్నం తినాలి. 1 కప్పు పప్పు, 1 కప్పు ఆకుకూరతో. రాత్రిపూట మాత్రం 2 పుల్కాలు, ఓ గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. పండ్ల సలాడ్స్ బాగా తీసుకోవచ్చు. మీరివేం పట్టించుకోకుండా ఇలాగే ఉంటానంటే మీకే చాలా ప్రమాదం. ఇహ మీ ఇష్టం. ఇంకా కొన్ని సంవత్సరాలు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలంటే నేను చెప్పినవన్నీ తప్పనిసరిగా పాటించాలి అంటూ కొన్ని టెస్టులు రాసి ప్రేమిక చేతికిస్తూ, అమ్మాయి ఈ టెస్టు మన ల్యాబ్లో చేయించు, రిజల్ట్స్ రేపిస్తారు. అవి చూశాక నేనేమన్నా మందులవి అవసరమైతే రాస్తాను. అలాగేనండి. ఏమా, మరి నేను చెప్పినట్లుగా వింటారా అంటూ నవ్వు మొహంతో చివరిసారిగా దుర్గాంబని అడిగారు డాక్టర్ రామ్మూర్తి గారు. మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉందావిడ పరిస్థితి. అయ్యో పరంధామా, నా మంచి కోరే మీరు చెప్పారు కదా డాక్టర్ బాబు. సాధ్యమైనంత వరకు మీరు చెప్పినట్లుగా వినడానికి ప్రయత్నిస్తాను అంటూ మెల్లిగా తలూపింది. మంచిది, శుభం. వెళ్ళిరండమ్మా. రేపు సరిగ్గా ఇదే సమయానికి అమ్మని తీసుకుంటా అమ్మాయి అని చెప్పాడు ప్రేమికతో. సరే అలాగే డాక్టర్ గారు అని తలూపుతూ తల్లిని ల్యాబ్ వైపు తీసుకెళ్లింది ప్రేమిక టెస్ట్ల నిమిత్తం. సుఖ దుఃఖాలు, కష్టాలు, బాధలు అందరివి ఒకేలాగా ఉండవు. ఒక్కో మనిషి జీవన బాటలో అంతరాలలో నుండి ఉబికి వస్తుంటాయి. కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎదుటి మనిషి అయినా ఆశాజీవిగా బతకడం చాలా అవసరమని మనం భావించాలి. ఇంకొకరి బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూసినప్పుడు ఆవేదనాభరితమైన మదితో చలించిపోయి తన బాధావేదనల్ని కాస్త మర్చిపోయి ఎదుటివారితో ఉత్సాహపూరితమైన మంచి మాటలు 4 మాట్లాడి వారి మనస్సంతా ఆనందంతో నింపడం అవసరం. అలాంటి సమయాలలో మన వ్యధలన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా దూరం చేసుకుపోతూ గడపడం జరుగుతుంది. ఇంచుమించు దీపిక పరిస్థితి కూడా అలాగే ఉంది. తాను ఎక్కువగా చదువుకోకపోవటం, చిన్నప్పటి నుండి తానెన్ని కష్టాలు పడింది అన్నింటికీ 1కి 2 కల్పించి చెప్తూ దీపిక ఓదార్పుతో కూడుకున్న అనునయ వాక్యాల్ని వినసొంపుగా వింటున్నాడు రాజేంద్ర. మీ అమ్మగారు మొదట్లో ఉన్నంత ఇష్టంగా, సుముఖంగా ప్రస్తుతం ఇప్పుడు నాతో ఉండటం లేదు రాజా. నీవింట్లో ఉన్నప్పుడు ఒకలా, నీవు లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారు. నేనేమో ఆవిడతో ఎక్కువగా మాటలు పెంచటం లేదు. గొడవలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది నా నైజం కాదు కాబట్టి. మా అత్తగారు నిజంగా ఓ శాంతిదేవత లాంటిది. నన్ను తన కన్న కూతురి కన్నా ఎక్కువగానే చూసుకునేది. వాళ్లకు ఆడపిల్లలు లేనందున.
కానీ నాకిక్కడ మీ అమ్మగారితో ఎప్పుడెలా మసలుకోవాలో సరిగ్గా అర్థం కావటం లేదు రాజా. నీవు మా అమ్మని గురించి పెద్దగా వరి కానక్కర్లేదు దీపిక. ఆవిడ గుణగణాలను చెప్పాలంటే ఓ పెద్ద స్టోరీ అవుతుంది. మా డాడీ ఆవిడతో ఎలా వేగాడో చిన్నప్పటి నుండి నాకు తెలిసినంతగా జీతుకు ధర్మకు కూడా తెలియదు. నా మొదటి భార్య కృష్ణవేణి నుండి దూరం కావటానికి ముఖ్య కారకురాలు మా అమ్మే దీపిక. నీవు డ్యూటీకి వెళ్లే వరకు అన్నీ వండి అక్కడ ఆవిడకు అందుబాటులో పెట్టేళ్ళు. తింటే తింటుంది, లేకుంటే లేదు. దట్స్ ఆల్. బాధ్యత గల పెద్ద కొడుకువైన నీవే అలా అంటే ఎలా రాజా? కోపంతో పెద్దావిడ తినడం మానేస్తే ఎలా? ఆవిడ ఆరోగ్యం దెబ్బతినదా? లంచ్ టైంలో కాస్త నీ వింటి పట్టున ఉండి ఆవిడ వేళకు తినేలా చూడమని నా సూచన. నా ఇద్దరి తమ్ముళ్ళు దూరంలో ఉంటారు కాబట్టి మమ్మీని గురించి వాళ్ళంతగా పట్టించుకోకపోయినా ఆరోగ్యం పాడైనప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకువెళ్లి చూపించటం, వేళ్లకు అన్నీ అమర్చటం, దగ్గరుండే అన్నీ నేనే చేసేవాడిని దీపిక. ఒక్కోసారి రోజుల తరబడి. నా జీవితంలోకి వెన్నెల వెలుగుల్ని తీసుకొచ్చి నింపావు. ఇందుకు ప్రతిఫలంగా నేను నీకేమివ్వగలను? జీవితమంతా నీకు రుణపడి ఉంటాను. ఇక నుండి నా ద్వారా, నా వాళ్ల ద్వారా నీకు ఎలాంటి కష్టాలు, బాధలు రాకూడదు. నేనవి భరించలేను. అలా మాట్లాడకు రాజు. నాకు నీవేమీ ఇవ్వనక్కర్లేదు, కానీ మనమిద్దరం కలిసి మీ అమ్మగారిని చాలా బాగా చూసుకుందాం రాజు అంటున్న దీపిక మనస్సు ఎక్కడో విహరిస్తోంది. ఒకరి బాధ్యతల్ని తగ్గించడానికి సహాయపడితే తన కష్టాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చునన్న వింతైన అనుభూతిని, ఆనందాన్ని పెంపొందిందామె మనస్సు. మళ్లీ తానే సుతారంగా నవ్వి అంది. మనిషిన్న వాడికి కష్ట నష్టాలు రాకూడదని అనుకుని బాధపడ్డం కంటే కూడా వాటిని ఎదుర్కొనే ఉపాయవంతమైన ఆలోచనని చేయాలి రాజు. కష్టాన్ని అధిగమించిన వారికి మనస్సే దృఢంగా తయారవుతుంది. అలా జరిగినప్పుడే మనిషి మనోబలం ముందు కష్టకాలం నిర్వీర్యమవుతూ బతుకు బంగారు బాటలో పయనిస్తుందని గ్రహించాలి. నిజం, నీవు మాట్లాడే ప్రతి మాట నాకెంతో ఉత్సాహభరితంగా ఉంటుంది దీపిక. ఇక ముందు మనం గడపబోయే జీవితాన్ని కూడా ఒక సుగంధభరితమైన పూర్ణ సుమంగాను, ఒక మధుర రసఫలంగాను మలుచుకొని ఆస్వాదించాలి డియర్ అంటూ మత్తెక్కిన కళ్లతో చూస్తూ దీపికని తన బిగి కౌగిల్లో బంధించాడు రాజేంద్ర. తన మొట్టమొదటి జీతంతో ముందుగా నాన్నమ్మ తాతయ్యలకి నూతన వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ల చేతుల్లో పెట్టి పాదాభివందనం చేసింది మనీషా. చెమ్మగిలిన గళ్లతో మనవరాల్ని లేపి ఆర్తిగా ప్రేమానురాగాలతో హృదయానికి హత్తుకుంది పరమేశ్వరి. తాతయ్య ఏమో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలంటూ మనస్ఫూర్తిగా దీవించాడు. ఆ తర్వాత ఓ పెద్ద స్వీట్ బాక్స్ తీసుకుని నిహార్ వాళ్ళింటికి వెళ్ళింది. తాను వెళ్లిన టైంకి నిహార్ తల్లితో పాటు తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నాడు. మనీషని చూడగానే రా అమ్మారా నవ్వుతూ ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించింది శకుంతల. ఏమా, ఎలా ఉంది ఎయిర్ హోస్టెస్ జాబ్ అని నవ్వుతూ అడిగాడు మురళీధర్. బాగుంది, చాలా బాగుంది అంకుల్. నేనెంతగానో ఇష్టపడి చేరిన జాబ్. ఐఎమ్ ఎంజాయింగ్ అని నవ్వుతూ చేతిలోని స్వీట్ బాక్స్ ని శకుంతల చేతిలో పెట్టి దంపతులకి చక్కగా వంగి పాదాభివందనం చేసింది మనీష. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు అంటూ భార్యాభర్తలిద్దరూ మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో ఆశీర్వదించారు. ఇంట్లో తాతయ్య, నాయనమ్మ ఎలా ఉన్నారమ్మా? ఇద్దరూ బాగున్నారు అంకుల్. కూర్చో నిషా. ఎదురుగుండా ఉన్న సోఫాని చూపించింది ఆవిడ. పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి ఆంటీ. నిహార్కి నీవిక్కడికి వస్తున్నట్లుగా ఫోన్ చేయలేదా? లేదా ఆంటీ. కోమలి, నిహార్ ఇంట్లో లేరా ఏమిటి? కోమలి ఫ్రెండ్ ఎవరిదో పెళ్లిట ఇందాకనే వెళ్ళింది. తనని దిగబెట్టడానికి నిహార్ వెళ్ళాడు కారులో. ఓకే ఆంటీ, పర్వాలేదు, మీరున్నారుగా. ఈరోజు నేను ముఖ్యంగా మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను ఇక్కడికి. మొత్తం మీద అనుకున్నది సాధించావు మనీషా. ఈ లోకంలో కష్టాలను, సుఖాలను సమానంగా అనుభవిస్తూ జీవన పోరాటం చేస్తూ మనిషి మునుముందుకు ప్రయాణించవలసి ఉంటుందమ్మా. ఆ పయనంలో ఎదురయ్యే కష్టాలను ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న వారే తాము కోరుకున్న గమ్యస్థానాన్ని ప్రయత్నబలంతో, ఆత్మబలంతో సాధించవచ్చు. కార్యఫల సిద్ధి తప్పకుండా చేతికి అందుతుంది. అది నీవు నిజంగా సాధించావు మనీషా. అందుకనే నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్స్ అంకుల్. మీరందరూ మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. శకుంతల లేచి లోనికి వెళ్ళటానికి ప్రయత్నించింది. నో, మీరు ఇక్కడే కూర్చోండి ఆంటీ. నా కోసం కాఫీ అంటూ వెళ్ళవద్దు. నేను ఇందాకనే ఇంటి దగ్గర తాగి వచ్చాను. నీకు అక్కర్లేకుంటే పర్వాలేదు, కనీసం నన్నైనా కాఫీ తాగనీయమ్మా. సెక్కు, నీ వెళ్ళు, భార్యకి సైగ చేశాడు ఆయన. అయితే నేను వెళ్ళి మీకు కాఫీ కలుపుకొస్తాను అంకుల్. ఆంటీ మీరిక్కడే ఉండండి. మనీష లేచి వంటింటి వైపు దారితీసింది.
మన నిహార్ నిజంగా చాలా అదృష్టవంతుడండి. ఎక్కడా అమ్మాయిని వెతుక్కునే అవసరం మనకు లేకుండా చక్కటి అందమైన పిల్లని భార్యగా ఎంచుకున్నాడు. ఎంతో కలుపుకోలుగల పిల్ల, చూస్తేనే ముచ్చటేస్తుంది. తొందరగానే కాఫీ చేసుకుని ట్రేలో పెట్టుకుని తెచ్చి చెరో కప్పు అందించింది. మరి నీకో? వద్దాంటీ, నేను ఎక్కువసార్లు తీసుకోను. కాఫీ ఎలా ఉంది అంకుల్? చాలా బాగుంది. మీ ఆంటీ కలిపినట్లుగానే ఉంది. అవును నిషా, అంకుల్ అన్నది నిజం. కాఫీ బాగుంది. శకుంతల కూడా మెచ్చుకుంది కాబోయే కోడల్ని. థ్యాంక్స్ ఆంటీ. మనీషా ముసిముసిగా నవ్వింది. ఇంకా చెప్పమ్మాయి, ఫస్ట్ డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళా? దుబాయ్ వెళ్ళాను అంకుల్. ఓ వెరీ గుడ్. ఎలా అనిపించింది ఆ టూరు? చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అంకుల్ అంటూ ఆనాటి తన మొదటి రోజు ప్రయాణపు కబుర్లు చెప్పసాగింది ఉల్లాసంగా. ఇంకాస్తసేపు వారితో గడిపి సెలవు తీసుకుని బయలుదేరింది మనీషా. నీవన్నది నిజమే శకు. నీ కొడుక్కి మనీషా లాంటి అమ్మాయి భార్యగా దొరకటం నిజంగా అదృష్టవంతుడు అని నవ్వుతూ మురళీధర్ తలపంకించాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.